హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా వారి అంటే రీసెర్చ్ డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం మనం రీసెర్చ్ చేసి ఫిల్టర్ చేయబడిన లొకేషన్స్‌లో టాప్ 2గా మనం డిస్కస్ చేసిన క్యాపిటల్ ఎంపైర్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి? జనరల్‌గా మనకి ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎంత టైంలో రావడానికి అవకాశం ఉంది? ఈ తదితర విషయాలన్నీ మనం ఒకసారి చెక్ చేద్దాం. సో జనరల్‌గా ఏంటంటే ఇది మనకి పరిటాల అనేది మన కంచిచర్ల జంక్షన్‌లో అటు ఐఆర్ఆర్‌కి ఇటు ఓఆర్ఆర్‌కి మధ్యలో ఉన్న లొకేషన్ అనమాట. సో వాస్తవానికి ఇది అంటే మీకు ఔటర్ రింగ్ రోడ్ ఏమో పేరకల్పాడు జంక్షన్ నుంచి వెళ్ళిపోతుంది అవుట్ సైడ్‌కి. సో ఇన్నర్ రింగ్ రోడ్ ఏమో మన కేతనకోట నుంచి వెళ్తుంది. ఈ రెండింటికి మధ్యలో స్ట్రాటజికల్ లొకేషన్‌లో ఉంటూ న్యూ బైపర్ఫికేషన్ అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి వస్తున్న బైపాస్ నుంచి మన బత్తినపాడు దగ్గర నుంచి ఒక సర్కిల్ లాగా ఫామ్ చేసి అది మళ్ళీ ఇబ్రహీంపట్నం దాకా వస్తున్న విషయం మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఎస్పెషల్లీ ఈ జోన్లో ఇన్వెస్ట్ చేస్తే ఎందుకు మనకి ఇక్కడ హై రిటర్న్స్ వస్తాయి, ఎందుకు ఇది టాప్ గ్రోత్ క్యారిడార్గా ఉంది, ఎలా ఎక్కువ రాబడులు అంటే ఎందుకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి, అలాగే ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. వాస్తవంగా ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే ఎక్సలెంట్ కనెక్టివిటీతో ఉన్న లొకేషన్ అనమాట. దీన్ని మనం ఒకసారి గమనిద్దాం. జనరల్గా ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఐఆర్ఆర్కి ఓఆర్ఆర్కి మధ్యలో ఉండి నేషనల్ హైవేకి ఫేసింగ్తో ఉంది. అంటే దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనికి క్వైట్ ఆపోజిట్లో ఈ ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవేకి క్వైట్ ఆపోజిట్లో పరిటాల విలేజ్ ఉంది. సో క్లోజ్ టు ఇండస్ట్రియల్ జోన్, అలాగే లాజిస్టిక్స్ హబ్స్ అండ్ కమర్షియల్. ఇప్పుడు మీకు పరిటాల గొట్టుముక్కల మధ్యలో రాబోతున్న శాటిలైట్ రైల్వే స్టేషన్తో కార్గో టెర్మినల్ కన్స్ట్రక్షన్ చేసి శాటిలైట్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తున్నారు. నంబూరు నుంచి ఏదైతే ఎరుబాలు రైల్వే లైన్ ఉందో అక్కడ ప్యాసింజర్ రైల్వే స్టేషన్ కూడా పరిటాలకి మనకి ఈ ప్రాజెక్ట్కి 1 కిలోమీటర్న్నర డిస్టెన్స్లోనే స్టేషన్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. దానివల్ల డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దాదాపుగా 7,500 మంది ఎంప్లాయ్మెంట్ రైల్వే రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్సే వచ్చే అవకాశం ఉన్న జోన్ అది. సో అంటే లాజిస్టిక్ హబ్స్, కమర్షియల్ జోన్ కూడా డెవలప్ అయ్యే ఎక్స్పాన్షన్ అయ్యే లొకేషన్ అనమాట. తర్వాత ర్యాపిడ్ అర్బనైజేషన్ ఇన్ పరిటాల రీజియన్, ఎస్పెషల్లీ అర్బనైజేషన్ యాక్చువల్గా మీకు ఏంటంటే నార్మల్ సివిలైజేషన్ ఎక్స్పాన్షన్లో భాగంగా పెరగడమే కాకుండా అన్ని రకాలుగా అంటే ఎంప్లాయ్మెంట్ అనేది అన్ని డివిజన్స్ నుంచి ఎక్స్పాండ్ అయ్యే అద్భుతమైన లొకేషన్గా ఇది మారుతుంది. హై డిమాండ్ ఫర్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్. సో కమర్షియల్ ప్లాట్స్ యాజ్ వెల్ యాజ్ రెసిడెన్షియల్ ఎక్స్పాన్షను భారీగా పెరుగుతున్న జోన్ అనమాట. ఇది స్ట్రాటజికల్ లొకేషను, అలాగే ఎక్సలెంట్ కనెక్టివిటీ టు ఎస్పెషల్లీ రాజధానికి కూడా స్ట్రాటజికల్గా కనెక్ట్ అయ్యి ఉన్న లొకేషన్. ఒకటి అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తే అవుట్ సైడ్ నుంచి అవుట్కి వెళ్ళిపోతున్నా, ఇన్సైడ్ కనెక్ట్ అయితే ఆల్మోస్ట్ మీకు ఎన్ సిరీస్, ఈ సిరీస్ రోడ్స్ అన్ని అవుట్ సైడ్ కనెక్ట్ అయ్యే లొకేషన్. మన వైకుంఠపురం దాములూరు కనెక్ట్ అయ్యే బ్రిడ్జ్. దీనికి మన ఈ మన ఏదైతే మనం క్యాపిటల్ ఎంపైర్ ప్రాజెక్ట్ ఉందో ఇక్కడ నుంచి మనకు 3 కిలోమీటర్స్లోనే ఐఆర్ఆర్ బ్రిడ్జ్ రాబోతుంది. అక్కడి నుంచి 3.2 కిలోమీటర్స్ నదిలో డిస్టెన్స్ లెక్కేసుకున్నా, అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ రాయపూడి, వైకుంఠపురం నుంచి రాయపూడి జంక్షన్కి ఒక 3 కిలోమీటర్స్ వేసుకున్నా 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీకు కోర్ క్యాపిటల్ కనెక్ట్ అయ్యే లొకేషన్లో ఉంది. సో మీకు అలాగే హై డిమాండ్ అష్యూరెన్స్, మీకు హై లిక్విడిటీ అంటే మీకు జనరల్గా ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాపర్టీలో మనం ఇన్వెస్ట్ చేసాము అంటే తిరిగి మనం దాన్ని సేల్ చేసుకోవాలి, డబ్బు అవసరం, లేదంటే సంథింగ్ దీన్ని మెటలైజ్ చేసుకుందాం అని అనుకున్నప్పుడు తిరిగి అమ్మగలిగితేనే దాన్ని లిక్విడిటీ ప్రాపర్టీ అంటాం. సో అలా హై లిక్విడిటీ అండ్ బెటర్ రిటర్న్స్ ఇచ్చే అత్యద్భుతమైన అవకాశం ఉన్న ప్రాపర్టీగా మనం చెప్పొచ్చు. ఎందుకు ఇది టాప్ గ్రోత్ క్యారిడార్గా అయిందో ఒకసారి మనం చెక్ చేస్తే సేమ్ అండి. మనకి యాక్చువల్గా ఐఆర్ఆర్ అండ్ ఓఆర్ఆర్ మధ్యలో ఉండటం ఒక ఎక్సలెంట్ కనెక్టివిటీ హబ్ ఇది. రెండోది పరిటాల ప్రాంతం ఇండస్ట్రియల్ జోన్కి లాజిస్టిక్ హబ్లకు దగ్గరగా ఉంది. సో NH-65 ఫేసింగ్ జాతీయ రహదారిపై అంటే డైరెక్ట్ ఫేసింగ్తో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఎక్సలెంట్ కనెక్టివిటీ ప్లస్ ఇవాళకి ఇల్లు కట్టుకోగలిగిన లొకేషన్లో ఉంది. పరిటాల ప్రాంతంలో వేగంగా జరుగుతున్న అర్బనైజేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్కి చాలా అంటే కోతవేడు డిస్టెన్స్లో ఉంది. రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్కి డిమాండ్ ఉన్న లొకేషన్. అయితే ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇండస్ట్రియల్ జోన్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం జనరల్గా ఏంటంటే రీసెంట్గా రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసి ఆల్రెడీ ఆపరేషన్స్లో ఉంది.
సో ఇలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు కొత్తగా ఇన్కార్పొరేట్ చేస్తున్న సంస్థలు అనేకంగా ఉన్నాయి. అవన్నీ మీకు రాబోయే వీడియోలో అన్నీ మీకు మొత్తం లిస్ట్ వైజ్గా ఇండస్ట్రీ వైజ్గా కూడా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే లాజిస్టిక్ హబ్బులు గోడౌన్స్కి ల్యాండ్స్ తీసుకొని కన్వర్షన్స్ జరుగుతున్నాయి. కమర్షియల్ డెవలప్మెంట్స్ వేగంగా జరుగుతున్నాయి. లేఅవుట్స్ కూడా అమితంగా అన్ని కంపెనీలు ఒక స్పెసిఫిక్గా ఈ ప్రాజెక్ట్ అనే కాకుండా అనేక కంపెనీలు ఇక్కడికి వచ్చి లేఅవుట్ల కోసం ల్యాండ్స్ గురించి అన్వేషించడం నిత్యకృత్యం అయిపోయింది. సో ఈ కనెక్టివిటీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే హై రిటర్న్ పొటెన్షియల్ ఉన్న జోన్ ఇది. అలాగే స్ట్రాటజిక్ కనెక్టివిటీ వల్ల హై అప్రిసియేషన్ ఆపర్చునిటీ ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ రెండింటికి అత్యద్భుతమైన అవకాశం. కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ బెల్ట్గా ఇది పెరుగుతున్న ప్రాంతం. అధిక డిమాండ్ అండ్ హై లిక్విడిటీ మనం డిస్కస్ చేసినట్టుగానే రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో ఇది 2 times నుంచి 4 times పెరగడానికి ప్రిడిక్ట్ చేయబడుతున్న లొకేషన్ అనమాట. సో దీంట్లో ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే విషయంలో సో ఈ ప్రాజెక్టుకి సంబంధించి అనేక అంశాలను మనం పరిగణనలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ కోసం, అలాగే ప్రాజెక్ట్ లేఅవుట్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం సో మన స్క్రీన్లో ఉన్న ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఒకసారి మీకు ఇంట్రెస్టెడ్ అని చెప్తే దీనికి సంబంధించిన ఈ క్యాపిటల్ ఎంపైర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకోవడం, అలాగే అవైలబిలిటీ కానీ. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతానికి ప్రైస్ కూడా చాలా అందుబాటులో ఉందండి. వెస్ట్ వచ్చేసరికి 13,000 ప్రైస్లో ఉంది. ఈస్ట్ వచ్చేసరికి 14,000 ప్రైస్లో ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసరికి 15,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ రూపంలో ఉంది. ఇది ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఇవి. రాబోయే రోజుల్లో అంటే నాకు తెలిసి 3-4 డేస్లో దీనికి ఎల్పీ నెంబర్ డిస్పాచ్ కాబోతోంది. వన్స్ ఎల్పీ నెంబర్ డిస్పాచ్ అయిన తర్వాత ఈ ప్రైసెస్ అన్నీ సో ఇది వెస్టే 15,000 to 16,000 మధ్య ఉండడానికి అవకాశం ఉంది. ఈస్ట్ 16,000 to 17,000 ఉండే అవకాశం ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసరికి ఇది 17,000 to 18,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ ప్రైసెస్ నేను అనౌన్స్ చేయకూడదు కాబట్టి అది అఫీషియల్గా కంపెనీ నుంచి అనౌన్స్ చేయాలి కాబట్టి నేను రేంజ్ చెప్తున్నాను అనమాట. సో కాబట్టి ఇది అంటే రాబోయే రోజుల్లో అంటే మీకు వితిన్ మినిమం 15,000 వెస్ట్ చేసినా కూడా 2,000 పర్ ఈచ్ సెగ్మెంట్ మీద పెరుగుతున్నట్టే మినిమం ప్రైస్ ఇంక్రీజ్. ఎందుకు ఈ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నారు అంటే యాక్చువల్గా ల్యాండ్ ప్రైసెస్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడున్న ల్యాండ్ ప్రైసెస్ వాస్తవానికి ఈ జోన్లో 2,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ కొనమన్నా ముందుకు రాని కండిషన్లో ఈ రోజున ఇక్కడ 4 బ్రిడ్జిలు అనౌన్స్ చేసి ఆల్రెడీ వెస్ట్ బైపాస్ కంప్లీట్ చేసి ఇప్పుడు IRR, ORR అలాగే ఐకానిక్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల సో దీనికి అత్యద్భుతమైన డిమాండ్ క్రియేట్ అవ్వడం, దానివల్ల అంటే హైదరాబాద్ నుంచి కానివ్వండి, మన డొమెస్టిక్ లోకల్లో ఉన్న బిల్డర్స్ కానివ్వండి అనేక మంది ల్యాండ్స్ పర్చేస్ చేయడం, బల్క్లో పర్చేస్ చేయడం. సో నిత్యం ఇక్కడ పొలాల గురించి పర్చేస్ చేయడానికి ఎగబడడం, సో రేట్లు ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి. సో దీన్ని మనం నేను రికమెండ్ చేసిన లిస్ట్ అవుట్ చేసిన రీసెర్చ్ చేసి ఫిల్టర్ చేయబడిన మన డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం లిస్ట్ చేయబడిన దాంట్లో ఇది టాప్ 2గా ఎందుకు మేము పరిగణించామనే దానికి దీనికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సో రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన అప్డేట్స్, డెవలప్మెంట్స్ మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. అసలు మనం టోటల్గా డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ఏంటో, లేదంటే మనం ఏం సర్వీసెస్ చేస్తున్నామో, అసలు ఎలాంటి టాప్ లిస్ట్లో మనం మొత్తం టాప్ లిస్ట్ ఏమున్నాయో మనకి kirtirealtors.in వెబ్సైట్ని సందర్శించండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.